హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఈజీ అలాగే జీరో కాస్ట్తో అయిపోయి నేను ఒక రాఖీ చూపించబోతున్నాను. అది కూడా ఇక్కడ మీరు చూసిన విధంగా అగరత్తి పుల్లలు ఉంటాయి కదా, అది అంతా కాలిపోయాక మనం దేవుడి దగ్గర పెట్టి యూజ్ చేస్తాం కదా, దాని లాస్ట్లో మనకి ఈ పుల్ల మిగులుతుంది. సో ఈ పుల్లల్ని యూజ్ చేసి ఒక సూపర్ లుకింగ్ రాఖీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసం ఏదైనా వేస్ట్ అట్టపెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం పాడేస్తుంటాం కదా అట్టపెట్టి ముక్కలు, దాన్ని నీట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. 3 సెంటీమీటర్స్ అటు ఇటు ఉంటే సరిపోద్ది, 3x3. అయితే అదే విధంగా ఆ సైజుకి తగ్గట్టుగా మనం ఈ పుల్లలను కూడా ప్రిపేర్ చేసుకుందాం. నీట్గా కట్ చేసేయండి. ఆ పుల్లలన్నిటిని ఇలా గ్లూ రాసేసి అట్టపెట్టికి అంటించేసేసేయండి. అలాగే మీరు నా రీసెంట్ వీడియోస్ కనుక చూసినట్టయితే నేను వీడియోస్లో కూడా జీరో కాస్ట్తో అయిపోయే 5 సూపర్ రాఖీస్ని అయితే ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ ఐ కార్డ్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. నేను ఇక్కడ కుందన్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కుందన్స్ కానీ లేదంటే పెయింట్స్ కానీ యూజ్ చేయండి. మనం డ్రెస్సెస్కి ఓల్డ్ డ్రెస్సెస్కి ఉంటాయి కదా, వాటి కుందన్స్ అయినా పర్లేదు. సో నేను ఇక్కడ 6 పెడుతున్నాను, ప్రతి ఎడ్జ్లో కూడా 6 కుందన్స్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే దీంతోనే కాకుండా మన ఇంట్లో మనం పారేస్తూ ఉంటాం కదా పురుకోసలు, ఆ పురుకోసలను యూజ్ చేసి కూడా మంచి అందమైన రాఖీస్ ప్రిపేర్ చేశాను, రింగ్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం కుందన్స్ అని అంటించేసుకున్నాం కదా, సూపర్గా రెడీ అయిపోయింది. అసలు ఇది పుల్లలు అన్నట్టుగానే తెలియదు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం అట్టపెట్టి ఎందుకు తీసుకున్నామంటే వాటికి ఆటోమేటిక్గా లోపల హోల్స్ ఉంటాయి. సో ఏదన్నా నేను ఇక్కడ రీఫిల్ని యూజ్ చేస్తున్నాను. రీఫిల్ లాంటి దానిలోకి ఇట్లా దూరిస్తే మనకి ఊళ్ళని ఎక్కించుకోవడానికి హోల్ అనేది ఏర్పడుతుంది. చక్కగా రీఫిల్ సహాయంతో నేను ఊల్ అనేది అందులోకి దూర్చేసాను. సో ఊల్కి అటు ఇటు ఇప్పుడు నేను పూసల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కంప్లీట్గా రాఖీ లుక్ అయితే వస్తుందని. సో ఈ విధంగా మనం బయట కొనుక్కోకుండా మనమే సొంతంగా రాఖీల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా డబ్బులు కూడా సేవ్ అవుతాయి మనకి. ఎందుకంటే మనం యూజ్ చేసేది మనం ఎలాగో పారేసే వస్తువుల్ని అందంగా రెడీ చేస్తున్నాం అంతే, దీనికి మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఇక్కడ నేను 3D అవుట్లైనర్ అయితే తీసుకున్నాను. ఇలాంటిది మన ఛానల్లో మన వీడియో కూడా ఉంది, హోమ్ మేడ్ 3D అవుట్లైనర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. నేను బ్రో అని రాస్తున్నాను ఎందుకంటే రాఖీ కదా. మీరు కావాలంటే మీరు మీ బ్రదర్ పేరు కానీ లేదా నచ్చిన కోడ్ కానీ రాసుకోండి. అది 3D కదా, ఆరిపోయాక మంచి లుక్ వస్తుంది. ప్రజెంట్ ఆ గమ్ అయితే కొంచెం సేపు ఆరబెట్టేసేయండి. చూడండి, మనం అంటించిన కుందన్స్ సూపర్గా మెరుస్తున్నాయి కదా, పూసల వల్ల కూడా మంచి లుక్ అయితే వచ్చింది. ఇది మెల్లమెల్లగా ఆరుతుంది. సో మధ్యలో ఇక్కడ బ్రో అని రాసిన దాంట్లో నేను మళ్ళీ కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నాను, చూడడానికి కూడా మళ్ళీ షైనింగ్ చాలా బాగుంటుందని. సో ఇక్కడ మన రాఖీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, అచ్చం కొన్నదానిలానే ఉంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.